హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన సంచలన ఆరోపణలు చేశారు. సార్, ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారికి ఏం చెప్పారు అని చెప్పేసి, కాషాయ జెండా కప్పుకొని నేను ఏబీవీపీలో చేరాను, కాషాయ జెండా కప్పుకొని నేను చనిపోతాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మోదీ గారికి చెప్పారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు. సార్, మరి ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారా అన్నది ఒక చర్చ మొదలైంది కేటీఆర్ గారి కామెంట్స్తో. అటువైపు ఏమో రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బీజేపీలో జాయిన్ అయిపోతుందని ఆయన ఒక వర్షన్ చెప్తున్నారు. ఇప్పుడు మరి కేటీఆర్ గారి వర్షన్ని, రేవంత్ రెడ్డి గారి వర్షన్ని కంపేర్ చేస్తే మీరేం చెప్తారు సార్? దయచేసి ప్రేక్షకులు ఎవరు కూడా నేనేం సిద్ధాంతకర్తనే కాదు, నేను ప్రొఫెసర్నే కాదు, ఏదో జనవాక్యం ఎలా ఉందో అలా చెప్పుకుంటున్నాం. దానికి మన్నించండి. మీరు ఇష్టపడుతూ చేసినటువంటి పోస్టులు నాకు అందుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ తొందరలో బీజేపీ పార్టీలో విలీనం కాబోతుంది. ఎందుకంటే ఆయనకు ఒక ఓన్లీ వన్ సోర్స్. ఆ సోర్స్ ఏంటంటే, బీజేపీలో చేరితే కానీ ఆ కవిత బయటికి రాదు. ఈయన మీద కేసులు తప్పు. కేంద్ర ప్రభుత్వంలో ఈ కేటీఆర్కి ఒక మంచి ప్రధానమైన జాబు, ఈయనకేమో గవర్నర్ పోస్ట్ ఎక్కడో పారేయడం, ఇది ఒప్పందం అన్నది బయట ప్రచారంలో ఉంది. బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఒప్పందం అది. కేసీఆర్కి గవర్నర్, కేటీఆర్కి ప్రధానమైన కేంద్ర పోస్టు, కవితని అంటే మామూలుగా అందులోంచి విడిపించడం. మరి ఇక ముందు నా దృష్టిలో కవితకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. రాజకీయ భవిష్యత్తు ఉన్నా ఏముందండి, మా తెలంగాణ అనబట్టి ఓట్లేశారు, నువ్వు బీజేపీలో కలిసిపోతున్నావు. అసలు కలయికే పెద్ద అదేంటంటే డ్రీమ్ అన్నమాట. ఇవ్వడమే కలవడానికి. ఏడు తెలంగాణ నీతో పుట్టిందా? అంతకుముందు మరీ చెన్నారెడ్డి లేడా? మరీ చెన్నారెడ్డి ఎంత పోరాటం చేశాడు, ఎంతమంది వెళ్ళారు? అంతకంటే పెద్ద పోరాటమా? నీ పోరాటంలో ఎంతమంది, 10 మంది ఎంతమంది చచ్చిపోతే 1300 మంది అని చెప్పావు. నువ్వు అన్న లెక్క ప్రకారంగా 1300 మందికి నువ్వేమైనా ఏదైనా 3 ఎకరాల స్థలం ఇచ్చావా? వారికి జీవనభృతి ఇచ్చావా? సిగ్గులేదా మాట్లాడడానికి? కనుక కేసీఆర్ అండ్ ఫ్యామిలీ చేసినటువంటి ద్రోహం చిన్నది కాదండి. ఎంతమంది తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయారండి, ఎంతమంది ఆస్తులు అమ్ముకున్నారండి, ఎంతమంది రోడ్డును పడ్డారండి. తెలంగాణ సాధనలో నువ్వు ఒక్కడవే లేదు కదా, మా పిచ్చి తల్లి రాములమ్మ కూడా ఉంది కదా. అందువలన ఇవన్నీ నువ్వు మాట్లాడుకుంటా కానీ నువ్వు బీజేపీలో కలిసిన రోజులు నీ కాలు వెనక్కి లాగేస్తారు, ఈ రాజకీయాన్ని పూర్తిగా కండెమ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నాయి. ఇది కేవలం కలే. కలిస్తే బాగుంటుంది, మరి కలవడం ఎలాగా? బీఆర్ఎస్ని విలీనం చేస్తే ఈయనెవడు బీఆర్ఎస్, నువ్వు బీఆర్ఎస్ని విలీనం చేస్తే టీఆర్ఎస్ 2 అంటారు వీళ్ళు. అయిపోయింది కదా, టీఆర్ఎస్ 2 అంటే టీఆర్ఎస్కి ఎక్స్టెన్షన్. అప్పుడు ఉంది కదా నవ తెలంగాణ పత్రికే ఉంది కదా, వీళ్ళు నవ తెలంగాణ అంటారు. అలా నవ తెలంగాణ నుంచి మన తెలంగాణ, మన తెలంగాణ నుంచి మన భారతదేశం అనేది వెళ్ళిపోతుంది. ఇది అలా కాదు. ఈ నవ తెలంగాణ నిన్నటి తెలంగాణ కేసీఆర్తోనూ పోయింది, ఇది నవ తెలంగాణ అంటారు. ఎక్కడ తెస్తాను? అందువల్ల ఇవన్నీ పొరపాటు మాటలండి. ఇవన్నీ తర్వాత ఏంటంటే, నేను ఎప్పుడో చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి ఇది ఊహాగానం లాగానే ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డికి మోదీ మంచి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అది ఎలా తెలిసిందని మీరు చెప్పొద్దు. అక్కడ పెద్దన్న చిన్న అంటే మోదీ చేసే వాక్యాలన్నీ కూడా ఆ పెర్ఫార్మెన్స్ కూడా, నటన కూడా అర్థవంతమైన నటన ఉంటుంది. ఈయన పెద్దన్న అని పిలిచేంత అమాయకుడు కాదు, మా చిన్నన్న అని పిలిచేంత అమాయకుడు కాదు. రాజకీయ నాయకుడి తాలూకు ప్రతి చేష్టలో కూడా అర్థవంతంగా ఉంటుంది. కానీ అప్పుడే చేరవలసింది. ఇక్కడ ఏంటంటే, రేవంత్ రెడ్డి సమర్థుడు, రేవంత్ రెడ్డి మనుషుల్ని సేకరించగలడు. రేవంత్ రెడ్డికి ఉన్న ప్రాక్టికల్ ఇబ్బంది అంటే, రేవంత్ రెడ్డికి నిధులు రావు. ఏదైనా ఉంటే 5-10 వాళ్ళకి ఇవ్వాలి మనం. ఈ తలకాయని పెవడు పడతాడు కనుక రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీలో కలవడం
తథ్యం, దాంట్లో సందేహమే లేదు. అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మరి సంజయ్ లాంటి వాళ్ళు, కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, సమరసింహారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట, చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈయనకి మాత్రం సంజయ్కి ఏమో కేంద్ర మంత్రి ఇచ్చాడు కదా, కృష్ణారెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగానే ఉన్నాడు. ఎవరు బండారు దత్తాత్రేయకి ఎక్కడో గవర్నర్గా వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు గవర్నర్గా సాగుతున్నాడు. లక్ష్మణ్ లాంటి పెద్ద లీడరు మనకు కనిపిస్తున్నాడు. అందువల్ల వాళ్ళు మేనేజ్ చేయడం తేలిక అనుకుంటున్నాడు అన్నమాట. ఈయన ప్యాకెడ్గా ఈయన వెంట మనుషులు పెట్టుకుంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ గ్రూపును మెయింటైన్ చేస్తున్నాడు, చాలా సమర్థవంతంగా మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి వలసలు వస్తున్నారు. నాకు ఏ లాభం లేకుండా మీ దగ్గరికి ఎందుకు వస్తానండి? మీరు అధికారంలో ఉన్నారు కనుక నన్ను ఏదో చూస్తారు, నన్ను ఏదో చేస్తారనే ఆస్తోనే వస్తాను. మన హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఒకటే. వాడు పిల్లలతో ఉంటాడు, వాడు కుటుంబంతో ఉంటాడు, వాడు డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు, వాడు సంపాదించుతూ ఉంటాడు, పతనం అయిపోయి ఉంటాడు. కనుక సమర్థుడు రేవంత్ రెడ్డి కనుక ఈయన మనుషుల్ని సేకరించడం జరుగుతుంది. ఇది మరి ఎప్పుడు ఇట్లాంటి పరిణామం చెందుతుందని వేచి చూడాలి. అంటే ఆయన బ్రహ్మపడినట్టు కాకుండా ప్యాకెడ్గా ఆయనకు ఒక మేజిక్ ఫిగర్ ఉన్నట్టయితే డెఫినెట్గా బీజేపీలో చేరుతాడు. వాళ్ళ దృష్టి అదే. ఈ మధ్య తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఎన్నేని అనుకోవచ్చు అనుకోండి. వాడి ఉద్దేశం ఏంటంటే సౌత్ ఇండియా వాళ్ళకి రావాలండి, ఎన్నైనా కష్టాలు పడతారండి. దాని గురించి ఆంధ్ర గురించి తర్వాత చెప్పుకుందాం, ఇంతవరకు చెప్తాను. డెఫినెట్గా రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు విత్ మేజిక్ ఫిగర్, రాసుకోండి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో మనం మాట్లాడుతూ సార్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది, కేసీఆర్ గారు గవర్నర్ అయిపోతారు, కేటీఆర్ గారు కేంద్ర మంత్రి అవుతారు, అక్కడున్న హరీష్ రావు గారు ప్రతిపక్షంలో కూర్చుంటారని చెప్పి కవిత గారు బయటకు వచ్చేస్తారని చెప్తున్నారు. మరి అది కరెక్టేనండి. కవిత గారు ఎప్పుడు బయటకు వస్తారు? ఎందుకు ముడిపెట్టారు? వీళ్ళందరినీ వదిలేసి కవిత గారిని గట్టిగా పట్టుకోవడానికి కారణం ఏమిటి? అది ఆలోచించాలి కదా. రేపు సాయంత్రం కల్లా హైదరాబాద్లో ఉంటుంది కవిత. వాళ్ళ కండిషన్స్ ఒప్పుకున్నట్టయితే అది తెలిసిందే అంత అందరికీ. అక్కడ రేవంత్ రెడ్డి అనే మాటల్లో చాలా తేలికైన మాట అంటే ఇక్కడేమో బీజేపీలోకి విలీనం అయిపోతారంటే బీజేపీలోకి విలీనం అయిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎవరిదండి? ఎవడబ్బు సొమ్ము? ఎంతమంది త్యాగధనులు ఉన్నారు? ఫస్ట్ వచ్చేది విజయశాంతి అవుతుంది. నువ్వు పోరా బాబు, నువ్వు బీఆర్ఎస్ తగిలించుకో, నేను నవ తెలంగాణ అని పెట్టుకుంటుంది. ఆవిడకి అన్ని ఓనర్షిప్ హక్కులు ఉన్నాయి. ఆవిడ కోసం ఆస్తులు పోగొట్టుకుంది, త్యాగాలు చేసింది, సినిమాలు పోగొట్టుకుంది. అటువంటి విజయశాంతి హ్యాండిల్ చేస్తుంది అంతే. ఆవిడని ఆరాధిస్తారన్నమాట. ఎంతకంటే త్యాగమూర్తులు ఎవరు ఉంటారండి? సర్వ ఆస్తులు కోల్పోయి, సినిమాలు కోల్పోయి, నా తెలంగాణ అనుకొని ఇక్కడే తిష్ట వేసుకొని తెలంగాణలో ఎవరైనా బాధపడుతుంటే తను అన్ని విధాలా సహాయం చేస్తూ ఉండే వ్యక్తులు తక్కువ. వాళ్ళ హక్కులు ఉంటాయి. వెళ్ళమని చెప్పండి బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కాదు, భారతీయ రాష్ట్రపతి. టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ పోరాట పార్టీ. హ్యాండిల్ చేస్తుంది ఆవిడ. అవసరమైతే హరీష్ రావు కూడా టీఆర్ఎస్ నవ తెలంగాణలో ఉంటాడు. అక్కడే పెద్ద బంధాలు ఉన్నాయని కాదు, అక్కడ మొత్తం చెదిరిపోయింది. కేసీఆర్ కుటుంబం కుప్పకూడిపోయింది అన్నమాట. అవినీతిమయం, లక్షల కోట్లు అవినీతి కుంభకోణంలో కూర్చున్నారు.